నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు ప్రముఖ అంతర్జాతీయ రవాణా సేవల సంస్థ ఉబేర్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉబేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా కోస్ట్రో సాహి బుధవారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబేర్ కార్యకలాపాల విస్తరణ, కొత్త పెట్టుబడులపై ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించారు. ఉబేర్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని ఈ సందర్భంగా సీఈఓ కోస్ట్రో సాహి తెలిపారు. హైదరాబాద్లో ఉబేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి విస్తరిస్తున్నట్లు సీఎంకు వివరించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన ఈ మొదటి సెంటర్లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని వివరించిన దారా కోస్ట్రో సాహి భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబేర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రు వద్ద కిమ్స్ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పందన సృష్టించడం చాలా సులభమన్నారు. దేశానికే మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందని తెలిపారు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి దేశానికి క్వాంటమ్ కంప్యూటింగ్ చిరునామాగా అమరావతి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2 ఏళ్లలో అమరావతి నుంచి ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నా దగ్గరికి ఫస్ట్ టైం భాస్కర్ రావు గారు, డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా ఎంబీబీఎస్ అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా ఏఐ నేర్చుకుంటే తప్ప, ఐటీ నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం కూడా ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తా ఉంది. నా మైండ్లో నా కంప్యూటర్లు ఎక్కించుకున్నాను, 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మీరు బిజినెస్ రూల్స్ చూస్తారు, నేను పిల్లల భవిష్యత్తు చూస్తాను. మీకు నాకు ఇదే తేడా అని కూడా నేను చెప్పాను. మేము చేస్తాను సార్ అన్నారు. కాదు, ఇదే రోజు 2027 ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తున్నా. ఇనాగరేషన్ డేట్ కూడా ఫిక్స్ చేశాను. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబం సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ప్రధాని సభ వేదికను కేంద్ర మంత్రి పంచుకోకుంటే బాగుండేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రధాని పర్యటనలో బండి సంజయ్ పాల్గొనడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందని అన్నారు. ప్రధాని పర్యటనలో కేంద్ర మంత్రి పాల్గొనడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లిందన్నారు. మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక దేశ ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చున్న వేదిక మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చున్నటువంటి వేదిక మీద అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అదే వేదికను భారతదేశం యొక్క సహాయక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి
బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాకొచ్చి పొదుపు సూత్రాలన్నీ తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిలు అనేటటువంటి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి తీపి కబురు అని చెప్పవచ్చు. రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం పంటలు కనీస మద్దతు ధర పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఖరీఫ్ పంటలు కనీస మద్దతు ధరను ప్రభుత్వం సవరించింది. పంట పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50% కలిపి కొత్త ధరలను నిర్ణయించారు. సాధారణ వరి రకానికి కనీస మద్దతు ధరను 2441గా ఖరారు చేశారు. నాణ్యమైన గ్రేడ్ ఏ రకం వరికి మద్దతు ధరను 2461గా నిర్ణయించారు. రాబోయే ఖరీఫ్ పంటల మద్దతు కోసం ప్రభుత్వం ఏకంగా 2.6 లక్షల కోట్లను కేటాయించింది. కేంద్రం కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. बहुत बड़ा एक इंडस्ट्रियल पहला फैसला किसानों के लिए खरीफ की एमएसपी का निर्णय लिया गया, जिससे कि किसानों के पास 2,60,000 करोड़ रुपए किसानों के पास जाएंगे। दूसरा, आज सब जानते हैं कि किस तरह की आज की हमारी जियोपॉलिटिकल सिचुएशन है। ऐसी परिस्थितियों में आत्मनिर्भर बनने के लिए क्या क्या फैसले लेने चाहिए, सारे हमें लेने हैं। उसी कड़ी में आज कोल गैसिफिकेशन का बड़ा फैसला लिया गया, जिसके बारे में मैं आपको विस्तार में बताऊंगा। तीसरा, धोलेरा में बहुत बड़ा एक इंडस्ट्रियल हब बन रहा है, जिसमें भारत का पहला सेमीकंडक्टर प्लांट भी लग रहा है। तो अहमदाबाद से धोलेरा ये सेमी हाई स्पीड डबल लाइन का अप्रूवल हुआ। और चौथा फैसला हुआ नागपुर के एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट अपग्रेड। కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు దేశం దాటిపోకుండా తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. బండి సంజయ్ కుమారుడు తప్పు చేసినట్లు రుజువు అయితే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆడపిల్ల జీవితం నాశనం అయ్యే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన వారిని అరెస్టు చేయాలని, సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయాలన్నారు. బాధితురాలి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అత్యుత్సాహం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకని ప్రశ్నించారు. కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది. పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనను కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీసు వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. రెండవది, కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న
నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే అని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ సర్కార్ అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా హైదరాబాద్లోని లోక్ భవన్ వద్ద బీఆర్ఎస్పీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఘోరంగా విఫలమైందని అన్నారు. చాలా మంది డబ్ల్యూఎస్ సర్కార్లు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండి ఆధ్వర్యంలో పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పరీక్ష రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతున్న దీనివల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు హెచ్ఆర్ మినిస్టర్ వైఫల్యం వల్ల జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తాం. అంటే ఇది ఒక్కటి సమస్య మీద ఇక్కడ రాజ్భవన్ ముట్టడి చేశారా? ఇంకేమన్నా రాష్ట్రంలో సమస్య మీద కేంద్ర ప్రభుత్వం ఏ పరీక్ష నిర్వహించడం విఫలం అవుతుంది. కాబట్టి ఇవాళ మోడీ సర్కార్ మొత్తం పేపర్ లీక్ కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఇవాళ గవర్నర్ గారికి కలుద్దామని చెప్పి మేము వచ్చాం. కాబట్టి దీనికి వెంటనే ధర్మేంద్ర ఢిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయం ఏబీవీపీ నిరసన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎన్టీఏ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులను పోలీసులు, కేంద్ర బలగాలు వీరిని అదుపులోకి తీసుకున్నారు. లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి మొత్తం ఉత్తీర్ణత 85% 20%కు నమోదైనట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేర్కొంది. విద్యార్థులు తమ మార్క్ షీట్స్ను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. కాగా ఈ సంవత్సరం పరీక్షలలో మొత్తం ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఈ ఏడాది పరీక్షకు మొత్తం 17,80,365 మంది విద్యార్థులు నమోదు చేసుకుని 17,68,968 మంది హాజరు కాగా వీరిలో 15,07,109 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం 14,96,307 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39%గా నమోదైంది. 2025లో పోలిస్తే మొత్తం ఉత్తీర్ణత శాతంతో ఇది 3.19% పాయింట్లకు తగ్గింది.
హైదరాబాద్ నగరంలో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పిఎస్ పరిధిలో భారీ చోరీకి పాల్పడింది. ఈ ఘటనలో 60 తులాలు బంగారం, 25 కిలోల వెండి నగలు, 35,000 నగదు, 3,000 US డాలర్లను దోపిడీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజను నేపాలీ గ్యాంగ్ హత్య చేసిన కేసులో దర్యాప్తుల్లో ఉండగానే ఈ ఘటన నగరంలోనే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ దంపతుల చేతులు కాళ్లు కట్టేసి మరో చోరీ చేశారు. పూర్తిగా సినీ ఫక్కీలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన భారీ దోపిడీకి పాల్పడడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు బైక్ ను కొట్టడంతో మౌలాలికి చెందిన కూలీలు గణేష్, గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందారు. మద్యం మత్తు, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం తర్వాత నిందితులు కారు వదిలి పారిపోగా వారి కోసం గాలిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ నాచారం పిఎస్ ఎదుట మృతులు కుటుంబాలు ఆందోళన చేపట్టారు. సంపాదించాయి ఆయన. మేము రెంట్ హౌస్లలో ఉన్నాం సార్. అంతా మా ఆయన పిల్లలు ఇక్కడ చదువుకుంటున్న ఆడపిల్లలు ఇక్కడ బాబు ఒకడు ఉన్నాడు సార్. మాకు 2 ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల పెళ్లికి ఉంది. నేను ఇప్పుడు ఆ పిల్ల పెళ్లి ఎట్లా చేయాలి, పిల్లని ఎట్లా చదివించుకోవాలి, నాకు ఏం తెలియదు సార్. నేను ఎక్కడికి ఆయన ఎక్కడికి వెళ్ళని కూడా ఇంట్లోనే ఉంటాను. నేను ఇంట్లోనే ఉంటాను. నన్ను బాగా ఇంట్లోనే చూసుకుంటాను. నేను ఎక్కడి పనికి పంపించారు. గణేష్ బాబు పట్టుకుంటున్నామంటున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు పట్టుకోవాలో మాకు ఎప్పుడు న్యాయం జరగాలి సార్. మాకు మేము నిన్నటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం సార్. రోడ్ పైన మేము నిన్నటి నుంచి ఉన్నాం సార్. హాస్పిటల్లో తిరుగుతున్నాం, ఇక్కడ ఉన్నాం సార్. పిల్లల్ని పట్టిన ఆడపిల్లలు తీసుకొని మేము రోడ్ల పైన ఉన్నాం సార్. ఇక్కడే ఉన్నాము సార్. మాకు న్యాయం కావాలి సార్. తొందరగా మాకు న్యాయం జరగాలి. మా ఆడపిల్లలకి న్యాయం జరగాలి సార్. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన నాటకీయ విశ్వాస పరీక్షల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం సునాయాసంగా గట్టెక్కింది. ఈ బల పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలకగా 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో 5గురు ఓటింగుకు దూరంగా ఉన్నారు. అయితే ఈ ఓటింగుకు ముందు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తన 59 మంది ఎమ్మెల్యేలతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఇక మూడో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే ఓటింగుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి ఆదేశాలను ధిక్కరిస్తూ ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ద్రవిడ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన అన్నాడీఎంకే పార్టీలో చీలిక స్పష్టంగా కనిపించింది. நிறைவேறியது, வெற்றி பெற்றது. மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானத்தை எதிர்த்தோர் 22, நடுநிலை வகித்தோர் 5, தீர்மானத்தை ஆதரித்தோர் அதிகமாக இருப்பதால்
மாண்புமிகு முதலமைச்சர் அவர்களின் தீர்மானம் நிறைவேறியது, வெற்றி பெற்றது. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చల్లో సీఎం విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం గుర్రపు వేగంతో అభివృద్ధి పనులు చేస్తోందే తప్ప ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు గుర్రపు బేరాసారాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని రాజకీయ విమర్శలను తోసిపుచ్చుతూ ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. குதிரை பேரத்தில் எமது அரசு ஈடுபடுகிறது என்று கருத்தை தெரிவித்த மாண்புமிகு உறுப்பினர் அவர்களுக்கு நான் ஒன்றை மட்டும் சொல்லிக் கொள்கிறேன். இந்த அரசு குதிரை வேகத்தில் செயல்படுகிற அரசே தவிர குதிரை பேரத்தில் ஈடுபடுகிற அரசு இல்லை என்பதை ஆணித்தரமாக தெரிவித்துக் கொள்கிறேன். நம் தமிழ்நாட்டின் முன்னேற்றத்திற்கு உழைத்த தலைவர்கள் வழிகாட்டிய கொள்கைகளிலிருந்து இம்மி அளவு விலகாமல் நிச்சயமாக இந்த ஆட்சி நடைபெறும். எனவே நான் மொழிந்துள்ள இத்தீர்மானத்தை மாண்புமிகு உறுப்பினர்கள் அனைவரும் ஏகமனதாக நிறைவேற்றி தர வேண்டும் என்று கேட்டுக்கொண்டு அமர்கிறேன். குதிரை பேரத்தில் எமது அரசு ஈடுபடுகிறது என்று கருத்தை தெரிவித்த மாண்புமிகு உறுப்பினர் அவர்களுக்கு நான் ஒன்றை மட்டும் சொல்லிக் கொள்கிறேன். இந்த அரசு குதிரை வேகத்தில் செயல்படுகிற அரசே தவிர ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వేక, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎన్ రంగస్వామి 5వ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 18 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరయ్యారు. பேணி போற்றுவேன். இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதல் அமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை உண்மையாகவும் மனச்சான்றின்படியும் ஆற்றுவேன். அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க எத்திருத்தவருக்கும் அச்சமோ அணுக்கமோ இன்றியும் விருப்போ வெறுப்போ இன்றியும் முறை வழங்குவேன்.
நான் ரங்கசாமி கடவுளின் பெயரால் உறுதி கூறுவதாவது, நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டு வரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டவரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன். நான் పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో భవానీపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో సువేందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব এবং যে কর্তব্যভার আমি গ্রহণ করিতে উদ্যত হইয়াছি তাহা নিষ্ঠাপূর্বক নির্বাহ করিব। ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా అవినీతి అంశాలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని, పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ రాజకీయ ఒత్తిడితో వాహనాలు విడుదల చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పెద్దలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అదే పరిస్థితి ఉంది. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మట్టి దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, ప్యాకెట్ క్లబ్బుల ద్వారా దోపిడీ జరుగుతుంది, క్రికెట్ బుక్ల ద్వారా దోపిడీ జరుగుతుంది, మద్యం బెల్ షాపుల ద్వారా మాఫియా జరుగుతుంది. దీనికి శ్రీ బాలరాజు ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన వాళ్ళ అనుచరులు చేస్తున్న దోపిడీ. ఈరోజు మట్టి మాఫియా 7 మండలాల్లో శ్రీ బాలరాజు అనుచరులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో ఈరోజు కళ్ళారా ప్రజలు చూస్తున్నారు. దోపిడీ ఏ విధంగా ఉందని ఇప్పుడైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ అవినీతిని, శ్రీ బాలరాజు చేస్తున్న అవినీతిని, అరాచకాలని, దోపిడిని అరికట్టాలి. మాఫియా దోపిడీ ఎలా జరుగుతుందో ఈరోజు మీకు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా చూపిస్తున్నాం. ఈరోజు మట్టి దోపిడీ కొండలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మదర్ డైరీ పాల కేంద్రంలో పాడి రైతుల సంక్షేమం, పాల ఉత్పత్తి అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మంజూరైన 10 కోట్ల ఆర్థిక సహాయాన్ని పాడి రైతులకు చెక్కుల రూపంలో అందజేశారు. పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దాన్ని ఒకసారి మీరే నెమ్మేసుకుంటే అది మీ వికేతకు వదిలేస్తాం. పెండింగ్ బిల్లు 6 నుంచి 7 బిల్లు క్లియర్ అవుతా ఉన్నాయి. అన్న ఒక్క నిమిషం నరేంద్ర గారిని, మండలి గోవర్ధన్ గారిని, డాక్టర్ నరేంద్ర రెడ్డి గారిని, ఉప్పల్ హసన్ గారిని, కన్నాల అలివలు రంగారెడ్డి గారిని, కన్నాల జయశ్రీ ఉప్పారెడ్డి గారిని, గూడూరు శ్రీరెడ్డి గారిని చాలా మంది ఇక్కడ మొత్తం యాదాద్రి భువనగిరిలో 39,000 ఇల్లు పీఓపీలు ఉన్నాయి. మా ఇల్లు మేము అమ్ముకోకుండా వస్తుంటే పోయి భద్రాలు దండం పెట్టిన, అసెంబ్లీని మాట్లాడిన 3 రోజులకే పొంగులేసిందని చెప్పి
ఆయన చెప్పింది జెన్యున్ కేసు. పేదోళ్ళకి ఇచ్చిన ఇల్లు పిఓపి ఉండొద్దంటే ఈ 2-3 రోజుల్లో పిఓపి తీస్తుంది. అది నేను మాట్లాడడం వల్ల రాష్ట్రం మొత్తం లాభమైంది. అలాగే అంత మంచి పనులు చేస్తుంటే ఆడబోటి తీర్చేట్లనే తిట్టురి పని చేయమని మీ అందరి అసహకారంతో గంధమల తీసుకొచ్చి ఇప్పటికే 30 కోట్లు రైతులు వేసిన నిన్న వాళ్ళకి వచ్చి టెంట్ వేసుకుంటే మా రైతులు పేమెంట్ టెంట్ మరి ఇచ్చి డైరీని నేను కాపాడుతా, మీరు నన్ను నమ్మి పాలు వేయడం మీరంటే మీరు నమ్మి ఇక్కడిస్తే అక్కడ డైరీ తోటి మళ్ళీ లాభాల బాధ తెచ్చే బాధ్యత మనందరం తీసుకుంటామని తెలియదు. ఒకరికి ఇబ్బంది ఉన్నా ఒకరికి అట్లున్నా దయచేసి ఎట్లా లాస్ అయిందో ఏం లాస్ అయిందో మీ అందరూ తెలుసు. లాస్లకు లాభాలకు మనం పోటు డైరీ ఎట్లా బతకాలి ఉంది రాదు మళ్ళీ సార్ వచ్చి డైరీకి రా చేయాలంది అప్పుడు మర్యాద ఇచ్చాము ఇప్పుడు మర్యాద ఆలోచిద్దాం. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.